హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. ఈరోజు నేను దోసకాయ మటను పాతకాలం స్టైల్లో ఎలా చేయాలి అనేది చూపిస్తా అండి. ఈ మటన్లోకి నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నా అండి. ఆ ఇంగ్రీడియంట్ వల్ల మటన్ అనేది సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. అసలు మా నాయనమ్మ ఇలాగే చేసేది, ఇప్పటికీ మేము అదే విధంగా చేసుకుంటున్నాం. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ కాలం రుచులే వేరండి. ఎలా అయినా ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను ఒక కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ అనేది టౌన్లో మేక అన్ని రకాలుగా ఏవేవో కలిపి మటన్ అని చెప్తారండి. కానీ ఇది మేము మా ఊర్లో మా మావయ్య గారి దగ్గరుండి పొట్టేలు మటన్ తెచ్చారు. అందులోకి ఒక ఆనియన్, ఒక టమాటో, 4 పచ్చిమిర్చి అండి. ఎక్కువ ఆనియన్స్ టమాటా వేయొద్దండి ఇందులోకి. ఒక్క దోసకాయ అండి, బాగా గట్టిగా ఉండాలి రాయిలాగా. దోసకాయ చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మటన్లోకి మసాలా ప్రాసెస్ చూద్దామండి. మసాలా చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను, 10 లవంగాలు, 10 మిరియాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలండి. మంచి ఘాటు వస్తుంది మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాల వల్ల. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఈ దినుసులు కొంచెం వేగగానే ఇందులోకి స్టార్ ఫ్లవర్ ఒక పావు వంతండి, ఒక బడి ఇలాచీ కూడా యాడ్ చేసి, బిర్యానీ ఇంగ్రీడియంట్స్లో వేసే ఫ్లవర్ చిన్న ముక్క యాడ్ చేస్తున్నాండి. ఇది యాడ్ చేయటం వల్ల బాగుంటుంది. ఎక్కువ వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. చిన్న ముక్క యాడ్ చేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఇలాచీ వేసిన తర్వాత 1/2 స్పూను గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఊరికే కలిపేసి ఆ పొయ్యి మీద ఉన్న బాండి వేడికే మనకి గసగసాలు వేగిపోతాయండి. జస్ట్ ఆపేసేయటమే. ఇవి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని మటన్ బాగా వాటర్ మొత్తం పిండేసి బౌల్లోకి మటన్ అంతా తీసుకుంటున్నానండి. మటన్ మ్యాగ్నేషన్ చేయడానికి 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను కారం యాడ్ చేయాలి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను యాడ్ చేయాలి. ఫ్రెష్ ఆయిల్ కూడా 1.5 స్పూను యూజ్ చేయాలి. కాగిన ఆయిల్ కాదండి, పచ్చి ఆయిల్ యూజ్ చేసి బాగా మటన్కి అంతా పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టే విధంగా మ్యాగ్నేషన్ చేసి పట్టుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదండి. దీనికి ఒక సీక్రెట్ ఉంది. ఎందుకంటే సాల్ట్ ముందుగానే వేసి కలిపాము అంటే మటను రబ్బర్ ముక్కల్లాగా ఉంటాయండి. తినేటప్పుడు అంతా బాగుండదు. మటను తర్వాత కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేయటం వల్ల మనకి మటన్ ముక్కలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి తినేటప్పుడు. మటన్ మ్యాగ్నేషన్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత నేను పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 చిప్పగరిటెల ఆయిల్ యాడ్ చేయాలండి. కేజీ చికెన్కి 3 చిప్పగరిటెల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసిన టమాటాలు కూడా యాడ్ చేయాలి. ఇవి కొంచెం వేయించిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్క మెత్తబడే వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు యాడ్ చేయాలి. బిర్యానీ ఆకు కొంచెం వేయించిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మనం మటన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కలిసే విధంగా మనం మటన్ని బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఫ్లేము మీడియంలో ఉంచేసి మటన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషములు ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూను మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేయాలి. మసాలా పొడి మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని దీని మీద ఒక మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మటన్ని ఉడికించండి. 3-4 మినిట్స్ మటన్ ఉడికిన తర్వాత మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. మధ్య మధ్యలో మనం మూత తీసి గరిటె పెట్టుకొని
కలుపుకుంటూ ఉండాలి. అడుగంటుతూ ఉంటుంది, అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు నేనైతే సాల్ట్ యాడ్ చేయలేదండి. మీరు ఒకసారి ఈ టెక్నిక్ యూజ్ చేసి మటన్ వండండి. మటన్ ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి. ఇందులోకి స్పూన్నర సాల్ట్ యాడ్ చేశాను. 2 స్పూన్ల కారం యాడ్ చేశాను నేనైతే. మీరు మీ రుచికి తగిన విధంగా ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి. బాగా ఉప్పు కారం అంతా మటన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి తర్వాత 1 నిమిషం పాటు ఉడికించాలి. నెక్స్ట్ మటన్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోస్తే చాలు. ఒకవేళ ముదురు మటన్ అయితే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మేము తీసుకొచ్చిన మటను లేత మటను, ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేశాను. నాకు సరిపోయింది. వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మటన్ని ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడిని కూడా 3/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి. మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసే విధంగా, కూరకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా వేయటం వల్ల అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఏమీ రాదండి. ఎందుకంటే కూర ఆల్రెడీ ఉడుకుతూ ఉంది కాబట్టి. నెక్స్ట్ కర్రీలోకి 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా బాగా కూరలో కలిసే విధంగా కూరని బాగా మిక్స్ చేయాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేయాలి. దోసకాయ ముక్కలు, మటను అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి కొంచెం నలగొట్టుకున్న 6-7 వెల్లిపాయ రెబ్బలు వేయాలి. ఇలా వెల్లిపాయ రెబ్బలు వేయటం వల్ల మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ స్టేజ్లో మటన్లోకి 2 టేబుల్ స్పూన్ల వెన్నని యాడ్ చేస్తున్నానండి. మటన్లో ఇలా వెన్న వేయటం వల్ల మటన్కి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. మా నాయనమ్మ ఎప్పుడు మటన్ చేసినా ఇలా వెన్న యాడ్ చేస్తుందండి. ఇప్పటికీ మేము అదే ప్రాసెస్ని ఫాలో అవుతున్నామండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మటన్ని ఉడికించాలి. సూపర్ టేస్టీ ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.